హైదరాబాద్లో కాంగ్రెస్ సర్కారు మరో భారీ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురానుంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా మరో అడుగు ముందుకేసిన రాష్ట్ర ప్రభుత్వం మూసీ వ్యర్థాల క్లీనింగ్ పై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా అత్యాధునికమైన టెక్నాలజీతో నాగోల్ వేదికగా 800 కోట్ల రూపాయలతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. త్వరలో ప్రారంభానికి సిద్ధమైన నాగోల్ ఎస్టీపీ ప్రాజెక్టుపై ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నాగోల్లో దేశంలోనే అతిపెద్ద సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఇటు తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుంది. సో వాటర్ బోర్డు ఆధ్వర్యంలో రామ్కీ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 800 కోట్లతో రూపుదిద్దుకున్నటువంటి ఈ మురుగునీటి శుద్ధి కేంద్రం యొక్క ప్రత్యేకత ఏంటి, ముఖ్యంగా ఇది ఏర్పాటు చేయడం వల్ల మూసీ ప్రక్షాళనలో కొంత పరిస్థితి మెరుగుపడుతున్న రీజన్ ఏంటి, అసలు ముఖ్యంగా ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూసీ పునర్జీవమే లక్ష్యంగా ఇటు ప్రభుత్వము నాగోల్లో దేశంలోనే అతిపెద్దదైనటువంటి ఎస్టీపీని ఏర్పాటు చేసింది. సో ముఖ్యంగా ఏదైతే మూసీలో ఉన్నటువంటి వ్యర్థాలను కానివ్వండి, ఆ మూసీ పూర్తిగా శుద్ధి చేయాలనే లక్ష్యంతో సో ఈ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను మెయిన్ పంపింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. మనం ఏదైతే మూసీకి దక్షిణ భాగంలో ఏదైతే ఈ ఎస్టీపీని ఏదైతే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మనం చూస్తున్నాం ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యర్థాలన్నీ కూడా మూసీ ద్వారా ఏదైతే ఇటు ప్రత్యేకమైనటువంటి పంపుల సహాయంతో ఈ లోపలికి తీసుకొస్తారు మనం చూస్తున్నాము ఈ యంత్రాల ద్వారా. సో ఇందులో చెత్త చెదారము ఈ వ్యర్థాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అత్యాధునికమైనటువంటి యంత్రాలతో వీటన్నిటినీ కూడా శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. మనము ఏదైతే ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నామో సో ఇదంతా కూడా మెయిన్ పంపింగ్ స్టేషన్. సో ఇక్కడికే పక్కన మనం చూసినట్లుగా ఏదైతే ఆ మూసీ నది దక్షిణ భాగంలో పూర్తిగా దీన్ని ఏర్పాటు చేశారు. సో మూసీ ప్రక్షాళన దిశగా ఇప్పటికే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా ఏదైతే ఈ దక్షిణ భాగంలో ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ని దాదాపు 800 కోట్లతో ఏర్పాటు చేశారు. సో ఈ వ్యర్థాలన్నీ కూడా ఏదైతే ప్రత్యేక పైపుల ద్వారా వీటిని మెయిన్ పంపింగ్ స్టేషన్ కి తీసుకొస్తారు. సో మెయిన్ పంపింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే 320 MLTలతో ప్రత్యేకంగా వీటన్నిటిని కూడా శుద్ధి చేసే విధంగా కూడా ప్రత్యేకంగా మనం చూస్తున్నాము. ఇది ప్లాంట్ కొత్తగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్లాంట్ ఇది. సో మొత్తం కూడా దాదాపు 480 MLD సామర్థ్యంతో నాలుగు ప్రాంతాల్లో 5 ఎస్టీపీ నిర్మాణానికి గాను ఇటు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా దేశవ్యాప్తంగా దాదాపు 70 ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్న అనుభవము ఏదైతే ఇటు రామ్కీ సంస్థకు ఉంది. సో అందులో భాగంగానే ఇటు దేశంలోనే అతిపెద్దదైనటువంటి ఎస్టీపీని కూడా ఇక్కడే మన హైదరాబాద్ నాగోల్లో ఏర్పాటు చేశారు. సో మురుగు పంపుతో క్షీణిస్తున్నటువంటి ఏదైతే ముంపుతో క్షీణిస్తున్నటువంటి మూసీ నదిని పునరుద్ధరణలో భాగంగా ఏదైతే అత్యాధునికమైనటువంటి SBR టెక్నాలజీతో విద్యుత్ వినియోగాన్ని తక్కువగా వినియోగించి పర్యావరణ ప్రభావాన్ని సైతం తగ్గించే విధంగా కూడా ఇప్పటికే దీన్ని ప్రారంభించారు. సో అందులో భాగంగానే కోకాపేటలో 15 మిలియన్ లీటర్ల శుద్ధి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక నాగోల్లో 170 MLDలు, దాంతోపాటు ఇక్కడ మనం ఇప్పుడు చూసినటువంటి విజువల్స్లో చూసినటువంటి దాదాపు 320 MLD ఎస్టీపీని కూడా ఏదైతే అందుబాటులోకి తీసుకువచ్చేశారు. సో దీన్ని త్వరలోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే విధంగా కూడా ఇప్పటికే ఇటు జలమండలి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. జలమండలి పూర్తిగా ఏదైతే ఇటు రామ్కీ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించింది. మనము చూస్తున్నాము అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇదంతా కూడా వ్యర్థాలను క్లీన్ చేసేటటువంటి అత్యాధునికమైనటువంటి మిషనరీ దాదాపు 320 MLD వ్యర్థాలన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా కూడా సో ఈ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి సో నాగోల్లో ఈ ప్రాజెక్టుకి అయితే ఇటు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే ఇంకో వారం 10 రోజుల్లోనే దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసే విధంగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇంతకీ దీని మీద
అంటే ఈ శుద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఈ ప్రాసెస్లో అసలు ఎంత వ్యర్థాలు వస్తున్నాయి, ఎంత పూర్తిగా అంటే మూసీలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా ఇటు తీసుకొచ్చి సో ఇక్కడ నుంచి మూసీలోకి మళ్ళీ శుద్ధి చేసినటువంటి వాటర్ అంతా కూడా మూసీలోకి మళ్ళీ డైవర్ట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి సాంకేతిక నిపుణులు సో ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి రామ్కీ సంస్థ ప్రతినిధులతో కూడా మనం ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి మరి. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఏదైతే ఎస్టీపీ ప్లాంట్ నాగోల్ ఎస్టీపీ ప్లాంట్ దేశంలోనే తొలిసారిగా అతిపెద్ద ఎస్టీపీ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సో దీని ప్రత్యేకతల గురించి మనతో పాటు మాట్లాడడానికి రామ్కీ సంస్థ ప్రతినిధులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో దీని ప్రత్యేకతలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా తొలిసారిగా ఇటు తెలంగాణ మన హైదరాబాద్లో ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎస్టీపీ, సో దీని ప్రత్యేకతలు ఏంటి సార్ ప్రధానంగా? ఈ ప్రత్యేకత ఏంటి అంటే ఒకటి సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే మేము ఉపయోగిస్తున్నామో అది అత్యంత ఆధునికరమైనటువంటిది, అది నెంబర్ 1 అండి. రెండవది ఏంటి అంటే ఏదైతే ప్రమాణం, ఏదైతే కెపాసిటీ లెవెల్, ఏదైతే ఎంత ఎత్తునైతే మేము చేస్తున్నామో ప్రప్రథమంగా 320 మిలియన్ లీటర్స్ పర్ డే ది మ్యాక్సిమం కెపాసిటీ టు డేట్ ఇన్ ద కంట్రీ. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాంట్స్. ఈ రెండు అండి. తర్వాత ద టెక్నాలజీ సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ ఏంటి అంటే ఇది ఇంతకు మేము ఉపయోగించినటువంటిది. అటు పక్కన మీరు చూస్తే యూఎస్బిఆర్ టెక్నాలజీ అంటారండి, ఇది మేము ఎస్బిఆర్ రెండు మేము చేసాం. 2008లో ఆ టెక్నాలజీ ఉపయోగించాము, ఈ రోజున ఈ టెక్నాలజీ. దీనివల్ల మీకు ది ల్యాండ్ ఫుట్ ప్రింట్ ఆల్మోస్ట్ ఒక 1/10 తగ్గిపోతుందండి. ఇదే కాకుండాను ది ఆక్సిజన్ లోడ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది ట్రీట్మెంట్, తర్వాత టైమ్ దట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ 3 days ఇట్ విల్ బి డన్ ఇన్ అబౌట్ 3 days టైం. తర్వాత పవర్ కన్జంప్షన్ కూడాను తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే లీస్ట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, ఇదంతా కూడాను ఆటోమేటిక్గా ది ప్రోగ్రామబుల్ లాజికల్ కంట్రోల్స్ ద్వారా ఆల్ ద ఫ్లోస్ ఆర్ మానిటర్డ్. తర్వాత ది స్కాడా టెక్నాలజీ అయితే యూజ్ చేసాము, సూపర్వైజ్డ్ కంట్రోల్ అండ్ ద డేటా అక్విజిషన్ టెక్నాలజీ ప్రకారంగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ప్రతి ప్రాసెస్ యొక్క ప్రోగ్రెస్, తర్వాత దాని అవుట్పుట్, తర్వాత వాటి ప్రమాణాలు అన్నీ కూడా రికార్డ్ చేయబడతాయి, అంటే రియల్ టైం బేసిస్లో. అదొకటే కాకుండా మా యొక్క ఈ సిపియు ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్పి అనుసంధానం చేయబడింది, వాళ్ళు రియల్ టైంలో దీన్ని మానిటర్ చేయొచ్చు. సో ఇవన్నీ ప్రత్యేకతలు దీనికి. దీంతో పాటు సార్ ప్రధానంగా ఏదైతే మూసి వ్యర్థాలన్నింటినీ కూడా తీసుకొని మళ్ళీ దాన్ని వదులుతున్నటువంటి పరిస్థితి, సో ప్రధానంగా ఆ వ్యర్థాలు ఆ వాటర్లో ప్రధానంగా మీకు ఎలాంటి కెమికల్స్ మీరు గుర్తించగలిగారు? దీంట్లో ఏంటి అంటే ముఖ్యంగానండి అది ప్లాస్టిక్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో అందరికీ విదితమైనటువంటిది. అది కాకుండా ది ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏదైతే ఉందో అదంతా కెమికల్స్ రీడన్ అండి. దీన్ని కెమికల్ ఎఫ్లూయెంట్స్ అంటారు. హండ్రెడ్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఆర్ లీవింగ్ వాటి యొక్క ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో అది విడుదల చేయడం జరుగుతుంది క్యాచ్మెంట్ ఏరియాస్లో అవన్నీ కలిసి. ఇదొకటే కాకుండా డొమెస్టిక్ అంటే మనం గృహపరంగా ఏదైతే వేస్ట్ ఏదైతే మురికి నీరు ఉంటుందో వ్యర్థమైన ట్రీట్ చేయడం అదంతా కూడా విడుదల చేయబడుతుంది. సో వీటన్నిటిలో మీకు ముఖ్యంగా తీసుకోవాలంటే మీకు నైట్రోజను, ఫాస్ఫరస్, తర్వాత పొటాషియము, తర్వాత దెన్ అమోనియా. ఇవే కాకుండా దెర్ ఆర్ సర్టన్ కార్సినిక్ అంటే క్యాన్సర్ కలుగజేసేటువంటి కొన్ని ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడాను ఈ బయాలజికల్ ట్రీట్మెంట్ ద్వారా శుద్ధి చేయబడుతుంది. దీని ప్రారంభోత్సవం ఎప్పుడు ఉండబోతుంది ఏంటి? మేము ఒక 2 నుండి 3 నెలల్లో ఇది ప్రారంభోత్సవం స్టార్ట్ చేయొచ్చండి. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి సార్? సార్ ఇదేంటి అంటే ఎక్కడైతే మనం ఇక్కడ నిలబడ్డామో దీన్ని ప్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారండి. దీనికంటే ముందు ఉన్నటువంటిది ఏంటి అంటే అక్కడ ఒక ఇంటేక్ వెల్ ఉంటుందండి. మురికి నీటిని బయట ప్రదేశం ఎక్కడి నుండి అయితే కలెక్ట్ చేసుకుంటామో అక్కడ నుండి పెద్ద పెద్ద పైపుల ద్వారా అది ఇంటేక్ వెల్లోకి వస్తుంది. అక్కడ ఇంటేక్ వెల్ ఇంతకుముందు మనం చూసినటువంటిది. అక్కడ ఇదంతా సమకూరిన తర్వాత సబ్మర్సిబుల్ పంప్ ద్వారా ఇది పంప్ చేయబడి ఇక్కడికి వస్తుందండి. ఈ ప్రీ ట్రీట్మెంట్ దాంట్లో ఏంటి అంటే ముఖ్యంగా ది సెడిమెంట్స్ 6 mmకి సంబంధించినటువంటిది. అది అక్కడ ఉన్నటువంటి స్క్రీన్స్ ఏదైతే చూసామో ఆ స్క్రీన్స్ వాటిని సెపరేట్ చేసేస్తాడు. అందులో ఆల్ ఫిజికల్ మెటీరియల్స్ సెపరేట్ అయిపోతాయి. దాని తర్వాత ఇంకొకటి 0.6 mm ఫిల్టరేషన్ స్క్రీన్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి 0.6 mm కంటే ఎక్కువగా ఉన్నటువంటి కూడా ఫిజికల్ సెపరేషన్ అవుతుంది. దాని తర్వాత ఈ వాటరు
ఈ SBR యూనిట్స్లోకి వెళ్తుంది. అక్కడ మీకు బయాలజికల్ రియాక్షన్ జరుగుతుందండి టు ది ఆక్సిజన్ పంపింగ్. దెన్ ది మైక్రో ఆర్గానిజమ్స్ అవి ఏం చేస్తాయంటే ఆక్సిజన్ యూజ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఆర్గానిక్ మెటీరియల్ని అవి డికంపోజ్ చేసి డిస్ట్రాయ్ చేస్తాయి. దాని తర్వాత సెపరేషన్కి వచ్చేటప్పటికి అది స్లడ్జ్ రూపంలో వస్తుంది. దాన్ని తీసేయడం జరుగుతుంది. పరిశుద్ధమైనటువంటి వాటర్ను డీకాంట్ చేసి బయటికి మళ్ళీ రివర్లోకి యూజ్ చేయాలి. అంటే ఫైనల్గా చెప్పండి, అంటే ఈ ప్రాసెస్ అంతా, ఈ సివరేజ్ ట్రీట్మెంట్ అంతా జరిగిన తర్వాత మూసీలోకి మళ్ళీ ఎంతవరకు క్లీనింగ్ ప్రాసెస్ అయ్యిద్దంట, ఎంతవరకు అంటే కాలుష్యం తగ్గిద్ది? 100%. ఇప్పుడు మనకు కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయండి. దీని ఏమంటారంటే ది కెమికల్ ఆక్సిజన్ లోడ్, తర్వాత బయాలజికల్ ఆక్సిజన్ లోడ్, తర్వాత దాన్ని ఎంత అమోనియా, తర్వాత నైట్రోజన్ ఉండాలి. వీటినన్నిటికీ కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలు మనం యూజ్ చేసేటువంటి వాటర్ ప్రమాణాలు ఏదైతే ఉందో దానికి 100% కన్ఫర్మ్ చేస్తూనే అప్పుడే వాటర్ బయటకు వదలడం జరుగుతుంది. మా అనుభవం ఏంటి అంటే ఆ ప్రమాణాలకి ఇంకొక 15 to 20% హయ్యర్ ఎఫిషియన్సీలో ఇప్పుడు జరిగినటువంటి మన ఆ కార్యక్రమంలో చూపెట్టడం జరిగింది మొత్తం రికార్డ్స్ అన్ని. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ప్రశ్న ఏంటి అంటే ఇది 100% ఆ ప్రమాణాల ప్రకారంగా జరుగుతుందా అంటే ఎస్, ఇట్ ఈస్ అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ద ట్రీటింగ్ ది వాటర్ యూజింగ్ దిస్ టెక్నాలజీ. 100% ప్యూరిఫికేషన్ ఇస్ డన్. మొత్తానికి అయితే అంటే ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ పూర్తిగా అందుబాటులోకి రావడం వల్ల ఇటు మూసీ వ్యర్థాలు కానివ్వండి, మూసీలో కాలుష్యం 100% వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుందని కూడా ఏదైతే రామ్కీ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. సో దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్తో దేశంలో ఎక్కడా లేని విధంగా సో ఈ ప్రాజెక్ట్ని రూపొందించారు. సో ఇది రావడం వల్ల మాత్రం ఏదో దాదాపు 320 MLTలతో కూడినటువంటి ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో, సో ఈ ప్లాంట్ పూర్తిగా ఏదైతే వ్యర్థాలను, ముఖ్యంగా ఏదైతే మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రామ్కీ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించే విధంగా కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది నాగోల్ STP ప్లాంట్ పై ABN స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ABN ఆంధ్రజ్యోతి, నాగోల్ నుంచి.